దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకరు త్వరగా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాము దైవజనమా. నిజమైన వెలుగు అనేది ఒకటి ఉన్నది. గమనించండి దైవజనమా. ఈ ట్యూబ్ లైట్లు నిజమైన వెలుగు కాదు. గమనించండి, శాశ్వతమైన వెలుగా కాదు. రెండోది, మనం వెలిగించుకునే దీపం కూడా శాశ్వతమైనది కాదు. మూడోది, మనం మంట పెడతాం. మంట పెట్టినప్పుడు అది కూడా వెలుగు వస్తుంది, వెలుతురు వస్తుంది. అది కూడా నిజమైన వెలుగు కాదు, కొంతసేపటికి ఆరిపోతుంది. ఇవన్నీ కూడా శారీరపరమైన వెలుగులు. ఆకాశంలో సూర్యుడు 12 గంటలు మనకు వెలుతురునిస్తాడు. 12 గంటలకు ఇంకొకరికి ఇస్తాడు ఆయనే. అంటే ఆయన కూడా 24 అవర్స్ మనకి ఇవ్వలేడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న వెలుగులన్నీ భౌతికమైనవి. ఈ లోకంలో ఉన్న వెలుగులన్నీ ఎట్లాంటి అట? భౌతికమైనవి. కానీ హృదయాన్ని వెలిగించే వ్యక్తి అనే వ్యక్తి నిజమైన దేవుడు అండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆది కాండములో వెలుగు ఉన్న మన జీవితంలో చీకటిని తీసుకొచ్చాడు సాతానుడు. వెలుగుతూ ఉన్న ముఖములలో వెలుగు ప్రకాశిస్తున్న మన జీవితంలో కొద్ది రోజులలోనే సాతానుడు ఏం చేసిందంటే మనకు చీకటిని తీసుకొచ్చాడు. చీకటిని తీసుకొచ్చి మన బ్రతుకులో చీకటిని నింపాడు వాడు. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాసుకున్నాడు. ఏమనంటే, ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే, ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే, మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను, మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం కలిసి, రారండోయ్ పండుగ చేద్దాం, రారండోయ్ వేడుక చేద్దాం కలిసి, రారండోయ్ పండుగ చేద్దాం. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కలిసి వస్తేనే పండుగ చేయగలుగుతాం. కలిసి రాకపోతే పండుగ చేయలేం. డిస్టర్బెన్స్లు, అసమాధానం ద్వారా పండుగ సంతోషంగా జరుపుకుంటామా? జరుపుకోలేం. నిజమైన వెలుగు దగ్గర ఐక్యత ఉన్నది. మనం చూసుకున్నాం, ఐక్యతలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలను ఒక దినాన సాతానుడు ఏం చేసిందంటే దొంగిలించాడు. వాడు మన జీవితంలో కటిక చీకటిని రింపాడు సాతానుడు. తిరిగి మరలా మనల్ని వెలిగించట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఏమని పెట్టబడ్డదంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చీకటి సామ్రాజ్యంలోనికి వెళ్ళిపోయారు, చీకటి ప్రపంచంలోనికి వెళ్ళిపోయారు. అందరూ చీకటి స్థానంలో ఉన్నారు. చీకటి స్థలాలలో కాదు, చీకటి స్థితిలో అంధకారం అయిపోయింది ప్రతి ఒక్కరి జీవితం. చీకటిలో నివసించు ప్రతి వ్యక్తి నరకాగ్నికి వెళ్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి, వెలుగై ఉన్న ఆయనే ఈ లోకానికి వచ్చి ప్రతి అందరిలో వెలుగు ప్రకాశింపజేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ప్రతి ఒక్కరిలో ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదని దేవుని వాక్యము రాయబడింది దైవజనము. మరొక వాక్యం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను,
దేవుడు వెలుగు కమ్మని పలకగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. చూడండి, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నదట. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నదట, విలవిలలాడుతుందట, బాధపడుతుందట. అయ్యో, ఈ ప్రపంచములో అంతా చీకటి ఉన్నదే, నేను తయారు చేసిన ఈ ప్రపంచం అంతా చీకటితో నింపబడి ఉన్నదని చెప్పి అల్లాడుతున్నదట. మమ్మల్ని కొంతమంది పాస్టర్లు అంటారు, ఎక్కడ అల్లాడిస్తావయ్యా, అల్లాడి అని పెట్టుకున్నావు మీ కుటుంబం పేరు అంటా ఉంటారు. లేదానే ఆది కాండంలో ఉన్నది మా పేరు, అల్లాడు జలములపై ఆత్మ అల్లాడు చుండెను అని చెప్పినది మాది ఆది కాండంలో ఉన్న వంశం అని చెప్తా ఉంటా నేను. హల్లెలూయా. చూడండి, జలముల పైన ఆత్మ అల్లాడుచున్నదట, బాధపడుతూ ఉన్నది. అది చూసిన దేవుడు ఆది కాండములో, అది చూసిన దేవుడు వెలుగు కమ్మని పలకగా, సూర్యుడు రాలేదు, చంద్రుడు రాలేదు, క్రొవ్వొత్తి రాలేదు, మంట రాలేదు, లైట్లు రాలేదు, ఏది రాకపోయినా వెలుగై ఉన్న దేవుడు వెలుగు కలుగును గాక అనగానే వెంబడే వెలుగు ప్రకాశించింది అటు లోకములో. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. మన దేవుడు ఆయన చీకటి కాదు, మన దేవుడు ఆయన భయపెట్టే వ్యక్తి కాదు. మన దేవుడు మధ్యరాత్రి వచ్చి నీ మీద కూర్చొని, నీ ఛాతి మీద కూర్చొని, లేకపోతే నీకు రోగం పెట్టి, నీకు బాధ పెట్టి, నీకు మధ్యాహ్నం మందు పాడు చేయ రోగముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగముకైనను నీవు భయపడకుందువో అంటున్నాడు ఆయన. మహోన్నతుని చాటున నివసించినట్లయితే, ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన వెలుగై ఉన్న దేవుడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మీరు చూడండి, ఇదే మందిరంలో ఒక 5-6 సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి ఒక మూలకేసి 2 నెలల దాకా డోర్ తీయకుండా అట్లనే ఉంచండి. ఎవ్వరు ఏం చెప్పకపోయినా సందులోనికి శాల పురుగులు, తుట్ట పురుగులు, అయ్యోటి అన్నీ వచ్చి దాని సందులో ఉంటాయి. అది చీకటి స్థలం కాబట్టి ప్రతి పురుగు, మనుషుడు ఇష్టపడతాడు, ఆ పురుగులను ఇష్టపడడు. చూడండి, దాని సాటుకు వచ్చి ఉంటాయి. తీయంగానే ఎక్కడ చీకటి ఉంటుంది, ఆ బస్తాలు తీయగానే ఎక్కడ చీకటి ఉంటుంది, ఎక్కడ మేము దాచుకునే స్థలం ఉంటుంది, ఎక్కడ మాకు ఆ మంచి స్థలం ఉంటుంది, చీకటి స్థలము, ఎవరు చూడని స్థలం అని చెప్పి ఆ పురుగులన్నీ పారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజన్మ, లోకములో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ చీకటినే ప్రేమిస్తూ ఉన్నారట. ఎవరిని ప్రేమిస్తారట? చీకటినే ప్రేమిస్తున్నారు. నిజమైన వెలుగుండెను. చూద్దాం ఒకసారి 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాన్ని గ్రహిస్తలేదట. హల్లెలూయా. ఆయన ప్రకాశిస్తూ భూమికి వచ్చాడు. బైబిల్ వాక్యం అంటుంది, మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించెను అని రాయబడి ఉంది. నీతి సూర్యుడు ఆయనే, యథార్థవంతుడు ఆయనే. హల్లెలూయా. మరొక చోట యాకోబులో నక్షత్రము ఉదయించెను అని రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను వెలిగించడం కొరకు. చీకటిలో ఉన్న నీవు, చీకటి అంటే దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం. నువ్వు వెలుగులో జీవించినట్లయితే పాపం చేయలేం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ గ్రామంలో ప్రార్థన జరుగుతుంటే ఒక 1400-1500 మంది ఉంటే, ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్ళి, నరసంపేట నుండేలి, ఖానాపురం నుండేలి, పెద్దమ్మగడ్డ నుండేలి, మనబోతులగడ్డ నుండేలి, ఇంచుమించు 4 గ్రామాలలోకి వెళ్ళి ప్రజలు వస్తే 4 గ్రామాల ప్రజలు ఈ వెలుగును అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవట్లేదు. వెలుగు ప్రకాశిస్తున్నది రోజు రోజుకు. ఒకప్పుడు జక్కర్య వాళ్ళు మారలేదు, ఒకప్పుడు ఆ ఎల్లయ్య తాత మారలేదు, ఒకప్పుడు వాళ్ళు మారలేదు, మేము మారలేదు, ఎవరు మారలేదు. మారిన వాళ్ళు మారినట్టు తెలుసుకుంటున్నాం, కానీ ఇంకా అనేకులు ఉన్నారు గ్రహించట్లేదు ఈ వెలుగును గురించి బోధించినప్పుడు. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ప్రమాదాలు లేవు, ఆయనలో ఎలాంటి లోపాలు లేవు, ఆయనలో అపరిశుభ్రత లేదు, ఆయనలో రహస్యమైనది ఏది ఉండదు, ఆయనలో చీకటి సంబంధమైనది, నిన్ను అంధకారాన్ని తీసుకువెళ్ళేది ఏది ఉండదు. ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా.
మన దగ్గర 10 మంది ఉన్నప్పుడు పాపం చేయగలుగుతామా? హల్లెలూయా. అదేవిధంగా వెలుగై ఉన్న దేవుల్లో ఉన్న మనము కూడా పాపం చేయలేమట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. వెలుగై ఉన్న ఆయనలో ఉన్నప్పుడు, ఆయన వెలుగు మనలో వెలిగినప్పుడట మనము పాపం చేయలేమట. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి దైవజనం, ఒకసారి 14వ వచనం చదవండి. చాలు హల్లెలూయా. మీరు లోకానికి ఏమై ఉన్నారట? దేవుని ప్రజలు ఏమై ఉన్నారు? ఆయన చీకటిగా ఉన్న ప్రజలను ఏం చేసిండు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోని నడిపించడం కొరకు వెలుగై ఉన్న ఆయనే, పరలోకములో ఉన్న ఆయనే ఈ భూమి మీదికి చీకటిలో ఉన్న మనల్ని, చీకటి ద్వారా నరకానికి వెళ్ళవలసిన వ్యక్తులమైన మనల్ని వెలిగించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిండు. మనల్ని వెలిగించడం కొరకు ప్రతి మనిషిని ఆయన వెలిగిస్తున్నాడట. చీకటి దాన్ని గ్రహించకున్నదట. కొంతమందిని ఏం చేసిందట? వెలిగించాడు. మనము సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞాపకార్థం రోజు సమాధి దగ్గర ఏం చేస్తారనంటే, సమాధిని అలంకరించిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత క్రొవ్వొత్తులు ఒకరిలో నుండి ఒకరు అంటించుకుంటా ఉంటారు, చుట్టూ అంటించుకుంటా ఉంటారు. హల్లెలూయా. మొదటి క్రొవ్వొత్తి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్కరికి అంటిస్తున్నాడు ఆయన వెలుగుని. ఈ వెలుగు ద్వారా నీవు సత్య మార్గములో నడిపించబడడం కొరకు, జీవ మార్గములో నడిపించడం కొరకు, పరలోక మార్గములో నడిపించబడడం కొరకు ఆయన నిన్ను వెలిగిస్తూ అనేకులను వెలిగించమని చెప్పాడు. అందుకని మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటున్నాడు. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటారు కొంతమంది. ఏది? ఉప్పు విషయంలో. ఉప్పు లేకుండా ఎన్ని వేసినా కానీ టేస్ట్ ఉండదు కర్రీ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్ని స్థలాలలోనికి వెళ్ళినప్పుడు ఆయన రాలేదనే మంచిగా మాట్లాడతానని చెప్పి అంటా ఉంటారు. ఎందుకంటే ఆయన మాటలు ఉప్పేసినట్టుగా ఉంటాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము లోకానికి వెలుగై ఉన్నాం. దేవుడు మనల్ని వెలిగించి అనేకులకు, చూడండి ఆ భాగం కింద చదువురా. చూడండి, ఇప్పుడు బొప్పోని మెత్త ఉన్నది కదా మనకు, దాని మీద పెద్ద కాగడ పెడితే ఇక్కడికి లైట్ కనపడుతుందా? కనపడదా? హల్లెలూయా. కనపడుతుంది ఖచ్చితంగా. కొండ మీద ఉన్న ఆ యొక్క వెలుతురాట మరుగై ఉండదు అస్సలే. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న మనము చూడండి, గమనించండి, మనము బయటికి రావాలి. ఎటు? బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత మరుగై ఉండలేవు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. దీపస్తంభం మీద అంటే ఈ దీపస్తంభం ఎవరై ఉన్నారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయినడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహింపడదాం. ఆ కొండ ఎవరై ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిన్ను వెలిగించి ఆయన మీదికి రమ్మంటున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన సాక్షిగా ఉండమంటున్నాడు. ఇదే చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో. తండ్రి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి, అప్పుడు మీరు యూద, సమరయ, భూదగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇదే వెలుగు. హల్లెలూయా. ఆ వెలుగును గురించి ప్రకటించడం కొరకు నిన్ను ఆయన వెలిగిస్తున్నాడు. ఆయనే నువ్వు వెలిగించబడి ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగించాలి. నువ్వు వెలిగించబడి నేను దీపం కింద ఉంటా, నేను కొంచెం కింద ఉంటా, మంచం కింద ఉంటా. ఒక దైవజనుని గురించి రాత్రి ఇంకొక దైవజనుడు చెప్తున్నాడు. ఆ దైవజనుడు చప్పట్లు కొట్టాడు, పాట పాడాడు, మొత్తం వాళ్ళ ప్రార్థన అర్ధగంటే ఉంటుంది అని చెప్పి అంటా ఉండు. అర్ధగంట సరిపోతుందా? ఈరోజు నేను వేరే స్థలానికి వెళ్ళాలి. ఒక దైవజనుడు ఎప్పుడో చెప్పిండు, నిన్న ఆత్మదేవుడు జ్ఞాపకం చేసిండు. మరి వాళ్ళు సీనియర్ దైవజనులు, మరి నన్ను పిలవరో వాళ్ళ చర్చిలో 3 రోజులు మీటింగ్స్ వాక్యం చెప్పడానికి అని చెప్పి నేను అనుకున్నా. ఆయన ఫోన్ చేస్తేనే పోతానే ఆలోచన చేసిన. ఈరోజు ఉదయం ఆయన ఫోన్ చేసి, మరి నీకు ఆ రోజు చెప్పిన గుర్తుందా అంటే ఉన్నదన్నా, నేను ఆత్మదేవుడు జ్ఞాపకం చేసిండనంటే కరెక్ట్గా నువ్వు 1:30కు అక్కడ ఉండాలి అని చెప్పి అన్నాడు. 1:30కు ఉండాలంటే కొద్దిగా ఎర్లీగా నువ్వు ముగించుకోవాలని చెప్పి అన్నాడు. ఎర్లీగా ముగించుకోవాలని చెప్పి అన్నప్పుడు పాస్టమ్మ చెప్తే మన దగ్గర కరెక్ట్గా అందించి నువ్వు వెళ్ళాలి అని అంటుంది ఆమె. మన ఆరాధన ఎన్ని గంటలు? 3 గంటలు జరుగుతుంది. 10
10 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. 11, 12, 1, 3 గంటలు, 3 గంటల బావు. మరి బల్లారాధన రోజు 11:02 అవుతుంది, 1:30 అవుతుంది. హల్లెలూయా. ఈ 3 గంటల ప్రార్థన జరుగుతారా? కరెక్ట్ జరగాలి, బరాబర్ జరిగించాలి. ముందుగా పోతే మన పిల్లలకు ఆహారం ఎవరు పెడతారయ్యా అని ఆమె అంటుంది. అర్ధగంట అందితే నడుతుందా? హల్లెలూయా. ఏం తృప్తి పడితే టకటక 2 ముద్దలు, ఏదో వాళ్ళు ట్రైన్ పోతుందని చెప్పి 2 ముద్దలు తినిపోతే ఇది కడుపు నిండుతుందా? రెండదు. ఇక్కడ ఆ దైవజనుడు సరి అయిన రీతిగా అందించక ఏం చేస్తున్నాడు? దీపాన్ని ముట్టించి కొంచెం కింద పెడతాడు. దేవుడు ఆ దైవజనుని వెలిగించి దీపాస్తంభం మీద పెట్టమని చెప్పాడు. కొండ మీద ఉండాలని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ? కొండ మీద ఉండాలి. దీపాస్తంభం మీద ఉంటే ఆ గది అంతా వెళ్తూ వస్తుంది. నువ్వు దీపం వెలిగించి కొంచెం కిందనో మంచం కిందనో ఈరోజు అనేకులు పెడతా ఉన్నారు. చాలా మంది దేవుడు బాగు చేస్తే, చాలా మందికి దేవుడు అనేకమైన కార్యాలు చేస్తే, చాలా మందిని దేవుడు వాళ్ళ ఆ మరణ పడక నుండి దేవుడు విడిపిస్తే వాళ్ళు సాక్ష్యం చెప్పట్లేదు. బయటికి వెళ్ళి చెప్పాలి, ఇక్కడ చెప్పుడు కాదు. హల్లెలూయా. ఇక్కడ చెప్తావు దేవుని నామానికి మహిమ కలుగును గాక. బయటికి వెళ్ళి చెప్పాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు బయటికి వెళ్ళి చెప్పకపోతే నువ్వు దీపం ముట్టించి కొంచెం కింద పెడుతున్నావని గమనించాలి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ప్రతి మనిషిని వెలుగిస్తున్నాడు. ఆయన ఈ వెలుగు అనేకులకు చూపెట్టాలి. ఏమంటానట? దీపం కిందనో కొంచెం కిందనో మంచం కిందనో పెడితే గదంతా వెలుతురు వస్తుందా? రాదు. నువ్వు దీపాస్తంభం మీద పెడితే అనేకులకు వెలుతురిచ్చే విధంగా ఉండాలి. నీ సాక్ష్యం కూడా అనేకులకు ప్రచురించబడే విధంగా ఉండాలి. అందుకని అపోస్తల కార్యములు అంటున్నాడు, యూదా, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరుంటారు. ఎట్లా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈరోజు ఈ వెలుగును ప్రకటించట్లేదు. నిజమైన వెలుగున్నది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదట. మందిరంలోనికి వచ్చిన కొంతమంది చీకటి సంబంధులు ఉంటారు. వాళ్ళు ఒక వ్యక్తి ప్రార్థన ఉదయాన్నే 2 యవనస్తులు వచ్చి టకటక ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా త్వరగా వచ్చారు. హల్లెలూయా. కొంతమందికి ఇది ఉంటుందా జ్ఞానం? ఈ జ్ఞానం ఉంటుందా కొంతమందికి? ఈ జ్ఞానం ఉండదు వాళ్ళకు. మేము పోతాం చైర్లలో కూర్చుంటాం, లేదా మేము పోతాం ముందు కూర్చుంటాం, మేము పోతాం ఇట్లా చేస్తాం, మేము పోతాం ఇట్లా ఉంటాం. నువ్వు నీ వెలుగును దేవుడు ఏం చేయాలి? ప్రచురింప చేయాలి. ఎట్లా తెలుసా? ముందుకు వచ్చి వాళ్ళు చేశారు. వాళ్ళు చేసినప్పుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా దేవుడు పలానా వ్యక్తి ముందుకు వచ్చి ఇట్లా చేసిండు, ప్రార్థన ఇట్లా చేసిండు అనగానే ఈ వెలుగు ఇంకొక అవిశ్వాసి మనసులో పడి నేను కూడా ముందుకెళ్ళాలనే వెలుగు వారిలో ఉదయిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతా. ప్రతి విషయంలో నువ్వు చెప్పుకోవడం కాదు, దైవజనుడు చెప్పాలి నిన్ను గురించి. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి నేను చెప్పుకుంటే మహిమ రాదు, కానీ నా తండ్రి నా గురించి మహిమ తెస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. పరిశుద్ధాత్మ దేవుడాట ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి మహిమ పరుస్తూ ఉన్నాడట. లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నప్పుడు అక్కడ ఆయన బయటికి రావడానికి గల కారణం ఏంటంటే కుమారుడు మహిమ పొందాలని తండ్రి ఏం చేసిండు? చనిపోయిన లాజర్ని బయటికి తీసుకొచ్చిండట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చెప్పే ప్రతి సువార్త దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు నీకు ఘనతను తీసుకొస్తుంది. ఇందుకొరకే ఆయన నిన్ను వెలిగించాడు. నా కడుపు నిండితే నా దరిద్రం బాస్తుంది అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు అవిశ్వాసులు. సిటీలలో చూసినట్లయితే దైవజన్, సిటీలలో కావచ్చు, మన పల్లెటూళ్ళలో చూసినట్లయితే కూడా కొంతమందిలో ఒక ఇగో ఉంటుంది, ఒక షాడిష్టం ఉంటుంది. ఏంటంట? నేను పోయి చెప్పుడేంది వాళ్ళకు? మరి నిన్ను వెలిగించిండుగా, నిన్ను వెలిగించిన ఆయనే నిన్ను వెలిగించకపోతే నీ పరిస్థితి ఏంది? గమనించండి. మనం చాలాసార్లు కేకులు కట్ చేస్తున్నాం. కట్ చేసే ముందు ఆ లైట్ వచ్చే పైనుండే ఆ మెరుపులు పోసి దాన్ని ఏమంటారు? స్పార్కిల్. ఈ స్పార్కిల్ అందులో పెట్టి వెలిగిస్తా ఉన్నాం. చాలాసేపు పెడితే అది రాకపోతే తీసి అవతలేసి కేక్ కట్ చేస్తా ఉన్నాం. పనికిరాని దాన్ని ఏం చేస్తున్నాం? తీసేస్తా ఉన్నాం. దేవుడు నిన్ను వెలిగించినప్పుడు వెలుగు అనేకులకు వెలుగునివ్వకుండా నువ్వు కొంచెం కిందరో మంచం కిందరో పెట్టుకుంటే నువ్వు ప్రయోజనం లేదురా వారి అని చెప్పి దేవుడు తీసి అవతల బారేస్తా ఉంటాడు. ఇలాంటి గుడ్డి వెలుగు కలిగి మనం ఉండకూడదు. చూడండి ఇంకా 16వ వచనం, మత్తాయి 16వ వచనం 5.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మనుష్యులు మీ సత్క్రియలు, మీ మంచి క్రియలను, సత్క్రియ అంటే ఏంటి? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనుష్యులు మీ మంచి క్రియలను చూసి, చెడ్డ క్రియలు కాదు, నీ అహంకార దృష్టి కాదు, నీ గర్వపు దృష్టి కాదు, నీకున్న వివిధ రకాల ఆలోచనలను బట్టి కాదు, నీకున్న హోదాన్ని బట్టి కాదు, నీకున్న అందాన్ని బట్టి కాదు, కానీ నీ సత్క్రియను చూసి, హల్లెలూయా, నువ్వు దేవుని నామములో చేసే మంచి పనిని బట్టి ఏం చేస్తుంటారట? ప్రభువును మహిమపరుస్తూ ఉంటారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము వెలుగై ఉన్న దేవుని కలిగి ఉన్నాం. ఆయన మనలోనికి వచ్చి వెలిగిస్తున్నాడు, ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. ఈ వెలుగు నీ గొప్పల కొరకు కాదు, ఈ వెలుగు నీ యొక్క కడుపు నింపుకోవడం కొరకు కాదు, ఈ వెలుగు ఇతరులను మోసం చేసి తినడం కొరకు కాదు, ఈ వెలుగు చాటున నీవు గొర్రెలను చంపుకొని తినడం కొరకు కాదు. ఈ వెలుగు పడిపోయే వ్యక్తులను, అనేకులను మంచి మార్గములు నడిపించడం కొరకు నిన్ను ఆయన వెలిగించాడు. హల్లెలూయా. పడిపోయే వ్యక్తులను, ఒక వ్యక్తి బైబిల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 18వ వచనం చదవండి. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె నలవలెను. హల్లెలూయా. నా వైపు చూడాలి. గుడ్డివాడిని అట త్రోవ తప్పించే వ్యక్తి అట తప్పించేవాడు శాపగ్రస్తుడు అయిపోతాడట. లోకంలో ఉన్న వాళ్ళంతా గుడ్డోళ్ళ, కళ్ళు చూపు కలిగిన వ్యక్తుల, ఆత్మీయంగా చీకటిలో ఉన్నారు, గుడ్డితనములో ఉన్నారు. వారిని త్రోవ తప్పించే విధంగా ఎవరు ఉంటున్నారు తెలుసా? ఈరోజు నేటి క్రైస్తవులే. ఈ గ్రామంలో సువార్త ఆగిపోవడానికి కొంతమంది క్రైస్తవులే కారణం. వారి సొంత కోరికలకు వారు బానిసలై వారు చేసిన తప్పిదాలను బట్టే ఈరోజు అనేక మంది దేవుని మీద విరక్తి కలిగి లోకములో కలుస్తూ ఉన్నారు, లోకములో కలిశారు. హల్లెలూయా. వాళ్ళు ఏమవుతారండి? బైబిల్ ఏం చెప్తుంది? గుడ్డివానికి త్రోవ తప్పించువాడట శాపగ్రస్తుడు అయిపోతాడట. లోకములో ఉన్న వ్యక్తిని నీ క్రియలను బట్టి వాళ్ళు త్రోవ తప్పిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఒక దైవజనుడు పడిపోయినాడని అనేక మంది పడిపోయారండి, నాకు తెలుసు. హల్లెలూయా. మన యోహానన్న కూడా ఒకసారి అన్నాడు, అంత గొప్ప కేపాలే పడిపోయిండు, నేనెంతటోని తమ్మి అని చెప్పి ఆయన తన కుమారుని గుండె రంధ్రాన్ని దేవుడు పూడ్చి బాగు చేసిన తర్వాత దేవుల్లో కంటిన్యూ అయ్యి అనేక సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత కేపాలు పడిపోయిన తర్వాత ఈయన కూడా ఏం చేసిండు? అంత గొప్ప దైవజనుడే పడిపోయిండు, నేనెంత తమ్ముడు అని చెప్పి, అది అంతా ఉట్టిది డబ్బు కొరకు అని చెప్పి ఆయననే అంతరాత్మ చంపుకొని అనేక సంవత్సరాలు దేవుని నుండి దూరమై పాపం చేశాడు. లోకములో ఉన్నదంతా పాపమే కదా, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే కదా. కొద్ది సంవత్సరాల తర్వాత 2010 తర్వాత ఆయనే మరలా దేవుని దగ్గరికి వచ్చిండు. ఆయనే పాపములో ఉండి సంపాదించిన ఆస్తిని అంతా దేవుడు తీసేసి ఆ వెలుగైన దేవుణ్ణి ఆర్పుకొని చీకటిలో సంచరించి, చీకటితో చేయగలిపి, సాతానుతో చేయగలిపి, పాపములో జీవించి అనేక సంవత్సరాలు సంపాదించిన సంపాదన చివరికి మరలా ఏం చేస్తున్నది? అంతా కోల్పోయిండు. ఎక్కడున్నాడు తెలుసా చివరికి? హల్లెలూయా. గుడిసెలోళ్ళు డేరా వేసుకుంటారు కదా, ఇప్పుడు బాతులోళ్ళకి అక్కడ వేసుకున్నాడు. కానాపురం నుండి వస్తూ ఉంటే చూడండి మీరు పోతా అంటే సేమ్ అట్లాంటి డేరాల 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఆయనకి ఇల్లే లేకుండా చేసింది దేవుడు. హల్లెలూయా. ధైర్యంగా ఆయన సాక్ష్యం కూడా చెప్తాడు, గుడిసెలో ఉన్న నేనని చెప్పి. అందులో బర్త్డే కార్యక్రమాలు జరుపుకున్నాడు. వాళ్ళ పిల్లలై తేళ్ళు వచ్చినాయి, పాములు వచ్చినాయి అందులోనికి. బాగా ఎంత ఏడ్చిండో, ఏడవంగా అక్కడ ఇల్లు ముగ్గు పోసుకోవడానికి దేవుడు కృప చూపెడితే ఒక దైవజనుడు వచ్చి ప్రవచించాడు, నువ్వు ఈ ముగ్గు పోస్తావు కానీ ఇంట్లో ఉండవని ప్రవచించింది. హల్లెలూయా. నిజమే, ఆయన ఇంట్లో లేకుండా ఏమైపోయాడు? ఈరోజు తొండ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోయాడు దైవజనం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం.
ఒక వ్యక్తిని బట్టి నువ్వు వెనుకకు వెళ్ళడం కాదు, ఒక వ్యక్తిని బట్టి నీ అంతరాత్మను చంపుకోవడం కాదు, ఒక వ్యక్తిని బట్టి నీలో ఉన్న దేవుని వెలుగును ఆర్పుకోవడం కాదు, దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. వెలుగై ఉన్న నిన్ను వెలిగించాడు ఆయనే. ఈ వెలుగును అనేకులకు నువ్వు ప్రకటించాలి. ఈ వెలుగును గురించి యోహాను అనేకులకు ప్రకటించుడు. మరణ శాసనం విధించబడుతున్న సమయంలో కూడా గట్టిగా ఈరోజు ఏదైనా శాసనం మనకు ఎదురు పడితే మనం ఏం చేస్తున్నామంటే ఆ వెలుగును గురించి కరెక్ట్గా ప్రకటించట్లేదు. మన గుటికీలు వస్తాయి, మనకు భయం కలుగుతుంది. అక్కడ ఒక క్రైస్తవుడు ధైర్యంగా సువార్త ప్రకటిస్తా అంటే తప్పించుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఈ వెలుగును గురించి ప్రకటిస్తుంటే తప్పించుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తాము. ఈ వెలుగును గురించి ధైర్యంగా ప్రకటించు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ సత్క్రియలను బట్టి ప్రభువు మహిమపరచబడతా ఉంటాడు. మీ వెలుగును ఆయన ప్రకటింపజేస్తూ ఉంటాడట. హల్లెలూయా. చూద్దాం దైవజనం, ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు ఏమై ఉన్నాడు? హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి లేదు. సాతానులో చీకటి ఉన్నది. అది చీకటి సంబంధి. చీకటిలో రహస్య పాపాలన్నీ అట్లా చేస్తారు, చీకటిలోనే చేస్తారు. దొంగ ఎప్పుడొస్తాడు? చీకటిలో వస్తూ ఉంటాడు. వాడు చీకటి సంబంధి, వెలుగు సంబంధి కాదు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అట వెలుగై ఉన్నాడట. తెలుసుకొని వాళ్ళు రాస్తున్నారు యోహాను. ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. హల్లెలూయా. మాకు పాస్టర్ ఇట్లా చెప్పిండండి, ఇట్లా చేయని చెప్పిండు. నిజంగా అట్లా చేయని చెప్పిండా? మేమే కానీ పరలోకంలో నుండి వచ్చిన దూతలే కానీ ఒకవేళ ఈ సువార్త కాక వేరొక మాట చెప్తే మీరు నమ్మకూడదు అని చెప్పి అపోస్తులుడైన పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా ఏం కాదు, దొంగతనం చేయొచ్చని మీతోటి అన్నను అనుకో, మీరు నా మాట కూడా నమ్మొద్దు. జాగ్రత్త సుమా. దేవునికి విరోధమైన మాటలను నేను చెప్పినా నమ్మకూడదు. ఒకవేళ నా మనసు కూడా ఒక దినాన మారిపోతుందేమో, మారిపోద్దని మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇస్కరేతు యూదా మనసు మారిపోయింది డబ్బును చూడగానే. మన మనసు మారకూడదు. మనలో ఉన్న వెలుగు అది ఎట్లుండో ఫోటో లెక్క ఉండకూడదు. ఫోటోలో కూడా వెలుగు పడుతుంది కానీ అది మనకు కాంతిని ఇస్తుందా? ఇవ్వదు. బయట ఉన్న వెలుగే మనకు కాంతినిస్తుంది. ఇవన్నీ కూడా ఫోటోతో సమానం. కానీ అసలైన వెలుగెవరు? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. అసలైన వెలుగెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు అసలైన వెలుగు. ఆయనలో జీవమున్నది. ఆయన ప్రతి మనిషిని వెలిగించుచూ ముందుకెళ్తూ ఉన్నాడు. మనం వెలిగించబడ్డ మనం ఏం చేయాలి? అనేకులకు వెలుగివ్వడం కొరకు వెళ్తా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. నిజమైన వెలుగు ఆయన అని చెప్పి దేవుని వాక్యం అంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన దగ్గర సాతాను నిలిచి ఉన్నాడు. అబద్ధాలు ఉండవు. కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? ఇందులో కొంతమంది తాగుబోతులను కొన్ని చర్చిలలో ఏం చేస్తారంటే కొంతమంది తాగుబోతులకు అధికారం ఇస్తారు. గమనించాలి. మన బెంజమిన్ గారు అన్నాడు. ఏమన్నాడంటే వాళ్ళ చర్చిలలో పాస్టర్ని జీతం ఇచ్చి వాళ్ళు చెప్పిస్తారు వాక్యాలు. జీతం ఇచ్చి చెప్పిస్తే ఏం జరుగుతుంది అని అంటే అక్కడ కానుకలు ఎవరు పడతారంటే సంఘ పెద్దలు కానుకలు పడతారు. ఒక పాస్టర్ని వాళ్ళే నియమించుకొని వాళ్ళు పెట్టుకొని ఆ పాస్టర్కి కానుకలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు నెలకు ఒక 10,000, 8,000, 9,000 ఇస్తూ ఉంటారు. అప్పుడు సంఘ పెద్దలు కానుకలు వసూలు చేస్తూ ఉంటారు. వసూలు చేసినప్పుడు అందరూ జాబర్సే ఉంటారు. ఇక పెద్ద లోట్లన్నీ కానుకలు పడుతుంటే సాటు కాగానే తీసి జేబులో పెడతారట.
ఇళ్ళకెళ్ళి ఎల్లకెళ్ళి కానుకలకెళ్ళి సాటు కాగానే తీసి ఇలా పెడతారట, కొన్ని జేబులు వేసుకుంటారట. వేసుకొని ఇక ఈ సంఘ పెద్దలే పోయి సోమవారం నాడు పొద్దుగాల ఏం చేయాలని అంటే వీళ్ళు బ్యాంకులో వేయాలి, డబ్బు బ్యాంకులో వేయాలి. ప్రతి నెల దైవజనునికి 10 తారీఖు వరకు జీతం అందియాలి. బ్యాంకులో వేసిన తర్వాత ఇంక ఎక్స్ట్రా కొంత మూసి దొంగ లెక్కలు రాసి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా మూసి ఆ చిల్లర అంతా ఒకరోజు బార్ షాప్ కాడికి తీసుకొచ్చిరట. బెంజమిన్ గారు అప్పుడు అటు ఇటు ఉండే, మరి ఇప్పుడు ఎట్లున్నాడో దేవునికి మహిమ. హల్లెలూయా. ఈయన కూడా అదే కోవాకు చెందిన వ్యక్తి కాబట్టి, అంటే ఆయన సత్యం ఒప్పుకున్నాడు నా ముందు. ఆడికి పోతే వాళ్ళు ఇది పట్టుకొని వస్తే ఈ చిల్లరంతా ఎక్కడది అంటే ఆ పక్కున్నాడు అంటే ఇది మన చర్చిలో కానుక పట్టినాం కదా, అది ఎంత దారుణం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన మందిరములో ఈ ఆటలేంటి? నేను చూసిన నరకముల యాత్ర అనే పుస్తకములో ఒక వ్యక్తి కథాలిక్ చర్చిలో 10వ భాగాలు వసూలు చేసే వ్యక్తి అట. వాళ్ళ చర్చి కూడా అట్లాంటిదే కావచ్చు, జీతం ఇచ్చి బోధింపజేసుకునే చర్చి కావచ్చు వాళ్ళది కూడా. దయచేసి గమనించండి, జీతగాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ బోధ మనం వినకూడదు. గమనించండి. హల్లెలూయా. నేనున్నా స్టార్టింగ్ నుండేలి ఒక వ్యక్తి ఉన్నా, ఇదే ఆరాధన, ఇదే ప్రార్థన, ఇదే బోధ. ఇప్పుడు నేనన్నా కొంచెం ముందుగా పోతానంటే పాస్టర్ ఏమన్నది, నువ్వు ఎట్లా పోతావు, మన పిల్లలకు కరెక్ట్గా మనం బోధించాలి, మన వాళ్ళను మనం కరెక్ట్ చూసుకోవాలి, తర్వాత కడమది అని చెప్పాను అన్నది. జీతగాన్ని అయితే నేను ఇష్పెట్టి పోవడే ఉంటుంది. హల్లెలూయా. నాకేం అవసరం, నాకు జీతం వస్తే చాలు నెలకింత. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకున్న ప్రైవేటు టీచర్లకు గమనించండి, వాడు కరెక్ట్గా బోధ వీళ్ళకు చేయకపోతే వానికి జీతం కట్ చేస్తానంటాడు ప్రిన్సిపల్. ఏది ప్రైవేటు టీచర్లకు వెంబడేవాడు వాళ్ళ వెంబడే ఉండి ఏం చేస్తా ఉంటాడు, బాగా బోధిస్తాం, ఊరికే కర్ర పట్టుకొని ఉంటాడు. ఈ గవర్నమెంట్ వాడు చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తాడంటే వీనికి జీతం వస్తున్నది కాబట్టి, వీడు గవర్నమెంట్ వాడు కాబట్టి ఇక వాళ్ళకు చెప్తాడు, రాసుకుంటారు పిల్లలు అని చెప్తాడు, మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకొని టిక్క టిక్క సెలవులు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, సిఎల్సీ చర్చ్ కావచ్చు, ఇంకా రోమన్ క్యాథలిక్ కావచ్చు, ఈ చర్చిలలో రాజకీయాలు నడుస్తాయి. నేను ఒక దైవజనుడు బోధిస్తా ఉన్నాడు, ఓట్లు ఎలక్షన్లట, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ దాంట్లో ఎలక్షన్లు జరుగుతాయి. గమనించండి. హల్లెలూయా. 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. ఆ ఎలక్షన్లు ఎట్లా అంటే సంఘ పెద్దల్ని నిలబెట్టే ఎలక్షన్ అది. ఈ సంఘ పెద్దలు, ట్రెజరరు, సెక్రటరీ, కార్యదర్శి, గౌరవ అధ్యక్షుడని ఇట్లా వాళ్ళ దాంట్లో నిలబెడతారు. నిలబెట్టినప్పుడు అధ్యక్షుడిగా ఎవడైతే ఉంటాడో ఇక వాని దగ్గర చెక్కు పైన అధికారం ఉంటుంది. ఈయన చెక్కు మీద సంతకం పెడితేనే వస్తాయి. ఈయన కల్లా కొంత జీతం, సంఘ పెద్దకింత జీతం, వీళ్ళు మూసుడుగాళ్ళు ఉంటారు. అప్పుడు ఇక 2వ సంవత్సరం దగ్గరకు వస్తా ఉంది, ఇంకొక నెలకైతే ఓట్లు పడతాయి అనగా ఈ సంఘ ఎవడైతే నేను ఉండాలని వ్యామోహం ఉంటుందో, ఆశ వెనకైతే ఉంటుందో వాడాట ఈ ఓట్లు వేసేటోళ్లకు బీర్లు దాపిస్తాడట. స్వయంగా నేను. హల్లెలూయా. చర్చిలో రాజకీయం, పెత్తనాలకు, గొప్పలకు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదని అంటాను. రాజకీయం ఏంటి, పెత్తనం ఏంటి, గర్వం ఏంటి, నువ్వు చేయకపోయినా చేసినని చెప్పుకోవడం ఏంటి, నువ్వు ఇయ్యకపోయినా ఇచ్చిందని చెప్పుకోవడం ఏంటి, నువ్వు తీసుకోకపోయినా తీసుకున్నానని చెప్పడం ఏంటి, అబద్ధాలేంటి, మోసం ఏంటి, దగ ఏంటి, కుట్ర ఏంటి, చెడు చూపు ఏంటి. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగే నీలోనికి వచ్చి వెలిగించాడు. నువ్వు ఆయనకు ప్రతిరూపమై ఉన్నావు. మనుషులు మీ సత్క్రియలను బట్టి ప్రభువును మహిమపరుస్తారని చెప్పి వాక్యం అంటుంది. కానీ నువ్వు చేసేదేంటి? నీలో ఆ వెలుగేనా ఉన్నది? వెలుగు దూత ఒకడున్నాడు. గమనించండి. హల్లెలూయా. వెలుగు దూత అంటే వెలుగై ఉన్నాను అని చెప్పుకొని తిరుగుతున్న దొంగ దూత ఉన్నాడు. వాడు లూసిఫరు. వాడు నీలోనికి వచ్చి అబద్ధపు విషయాలని నీకు బోధిస్తూ ఉంటాడు. నీకంటే గొప్ప ఎవరు లేడు, నీకంటే ధనవంతుడు లేడు ఎవడు, నీకంటే బలవంతుడు లేడు, నీ స్వరము కంటే గొప్ప స్వరం ఎవరిది లేదు, నువ్వు ఇచ్చినంత ఎవడు ఇవ్వట్లేదు, నువ్వు చేసినంత ఎవడు చేయట్లేదు, నువ్వు సహకరించినంత ఎవడు సహకరించట్లేదని వాడు వచ్చి నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట రాసుకున్నాడు, దీన మనసు గల వారిని తగిన సమయంలో హెచ్చిస్తాను.
నువ్వు ఇచ్చినంత ఇతరులు ఇవ్వకపోయినా తగ్గించుకోనుండు. నువ్వు చేసినంత ఎవరు చేయకపోయినా తగ్గించుకోనుండు. నువ్వు సహకరించినంత ఎవరు సహకరించకపోయినా తగ్గించుకోనుండు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. ఆయన వెలుగై ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాదాలు కడుగుతూ ఉంటే పేతురు ఏమంటా ఉన్నాడు తెలుసా? పేతురు అంటా ఉండు, అయ్యా నువ్వు దేవునివి, లేదా నువ్వు దేవుని క్రీస్తువి, నువ్వు దేవుని కుమారునివి, నువ్వు నా కాళ్ళు కడగడం ఏంటంటే, నువ్వు నా కాళ్ళు కడగొద్దాయి అంటే, అరే నేను నీలో, నువ్వు నాలో పాలిభాగస్తులపై ఉన్నట్లయితే, నా శరీరములో పాలైతే కడగని, లేకపోతే నువ్వు నాతో పాలు లేనట్టే నీకని అంటాడు. అయితే నన్ను నిలువెళ్ళగలిగాయి అంటాడు. దానం చేసిన వానికి నిలువెళ్ళగలుగుడు ఏందిరా? నువ్వు దానం చేసే ప్రార్థనకు వస్తుంది, నిలువెళ్ళగలవలసిన అవసరం లేదు. నీ పాదాలు మాత్రమే కడుగుతే చాలు, నన్ను కడగని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన వెలుగై ఉండి లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు. ఎక్కడైనా చెప్పుకున్నాడా? నేను కడిగినట్టు మీరు కూడా కడగండి అన్నాడు ఆయన. మీరు కూడా నేను కడిగినా ఈ తాంబాలం ఒకటి తీసుకుపోండ్రా, నా కాళ్ళకు మొక్కుర్రా అని చెప్పానులే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే విశ్వాసుల పాదాలు కాదు, శిష్యుల పాదాలు కడుగుతాము రానున్న దినాలలో. దేవుడు ఈయన శిష్యునిగా నేను చేశాను బిడ్డ, ఇగో ఈయన శిష్యుడు, ఈయన శిష్యుడు, ఈయన శిష్యుడు, ఈయన శిష్యుడు అని దేవుడు ఎవరినైతే చెప్తారో కొంతమందిని దేవుడు తయారు చేయాలని, అనేకులను తయారు చేయాలని ప్రార్థన చేస్తున్నా. శిష్యులను దేవుడు తయారు చేస్తే తప్పకుండా మనము కూడా ఇదిగో ఈస్టర్కు, గుడ్ ఫ్రైడేకి ముందు ఇక్కడ శిష్యుల పాదాల పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేను చేసినట్టు మీరు చేయండి అన్నాడు. ఆయన నేను సిలువకి వేయబడ్డట్టు మీరు వేయబడాలి అని చెప్పి అనలే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని సిలువకి వేసుకుంటా ఉంటారు. దేవుడు ఒక్కసారే మన కొరకు సిలువను అనుభవించిండు. మన ఆత్మీయంగా సిలువకు వేయబడాలి మన కోరికలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిన్న యవ్వన బిడ్డలు ఉపవాస ప్రార్థనకు వచ్చారు. వాళ్ళతో చెప్పిన, ఈరోజు ఏ టైంకి అయితే మీరు తింటారో భోజనం, రేపు అదే టైంకు తినాలి. లేట్ అయినా పర్వాలేదు కానీ అంతకంటే ముందు తినొద్దు. ఒక సమర్పణతో ముందుకెళ్తే మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఆయన 40 రోజుల కంటే 41 రోజు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన ఆకలి అవుతూ ఉంటే కూడా సాతానును జయించడం కొరకు నిలబడ్డాడు తప్ప సాతానుకు లోబడలే. ఎప్పుడైతే అస్తమయము ఉదయము కలిగిందో అప్పుడు 40 దినాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన భోజనం చేశాడు. ఆయనకు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. ఆయన సమర్పణ చేసుకున్నట్టు నువ్వు చేయాలి. ఏది చేసినా ఖచ్చితంగా చేయాలి. సగం అటు సగం ఇటు చేయొద్దు. జాగారం ఉండేటోడు ఏం చేస్తాడు, కందగడ్డలు తెచ్చు, కిలోల కొద్ది కందగడ్డలు, పండ్లు, పాలు, షేర్ల కొద్ది పాలు. అంటే నేను కూడా చేసిన కాబట్టి చెప్తాను. అల్లకెళ్ళి వచ్చిన మేము ఆ మురికి గుడ్డలు కట్టుకొని ఇది మురికి అని తెలిసి వచ్చిన వాళ్ళం. ఆ చీకటిలో కింద పడి లేచి దెబ్బలు తాగించుకొని రోగాల పాలై, నొప్పుల పాలై, అన్నీ ఎదుర్కొని, బ్లడ్ కక్కి, గుండు కొట్టించుకొని, చివరికి అప్పుల పాలై, ఇల్లు పెట్టుకొని ఆ చీకటిలో ఆగమైపోయి, ఇక నువ్వు పనికి రావురా, రే ఎల్లాడిరన్నా నువ్వు పనికి రావురా అని సాతాను పక్కకెత్తే యేసు ప్రభు నాకు పనికొత్తావు బిడ్డ అని పట్టుకొచ్చి పనికొచ్చే పాత్రగా చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మనుషులెక్కైపోయి చీకటిలో మనుషులు లెక్క చేయని స్థితిలోనికి వెళ్ళిపోయిన నన్ను, నా కుటుంబాన్ని దేవుడు వెలిగించి ఈరోజు కొంతమందికి వెలిగించడం కొరకు పంపిస్తా ఉన్నాడు. నన్నే కాదు ఆయన, హల్లెలూయా, నిన్ను పంపిస్తాడు. ఆయన నిన్ను పంపిస్తాడు. ప్రతి ఒక్కరితో గూట్లున్న గుడ్డి ముసల్లాంతో కూడా ఏందట అవసరం పడుతుంది. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. లాజరుతో అవసరం పడ్డది. కుష్టి రోగి లాజర్, అతని సాక్ష్యము ప్రపంచానికి రోజు ఆదర్శంగా మార్చబడ్డది. అతని ఆ కుష్టితో ఉన్న ఆ వ్యక్తి గురించి ఎవడు పట్టించుకుంటాడు? రోడ్డు మీద ఒకటి కుష్టిోడు పోతాడు, కుక్క పోతా అంటే మనం ఏం చేస్తాం, అని ఎలా కొడతా ఉంటాం. మేము పెంచుకున్న కుక్కకు బాగా కురుపులు వచ్చినాయి. ప్రేమ బాగా పెరిగి కవర్లు కట్టుకొని పాపం సీనాన్నను ఆకులు తెమ్మని రోజు ఆయన నా కొరకు సహకరించేది.
ఇంకా సూదులు వేయించుకొచ్చిన, మందులు వేయించుకొచ్చిన. నాతో ముసలాయన కూడా వచ్చిండు, రోజు కుక్క డ్యూటీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ దాకా. ఆ గజ్జి కుక్క పోతుంది అంట అంటే ఇప్పుడే. హల్లెలూయా. ఆ కుక్కను బాగు చేసుకోవడం కొరకు ఎన్నో రోజులు పైన ఈ కుక్క మాత్రం చెట్టు తినక నేను కట్టేస్తా అనేది. వాడకున్న వాళ్ళందరూ మమ్మల్ని తిట్టేది, ఏంద్రా బాబు నీ బారదన గోలే అంటే ఇప్పుడు కుక్క గోల పెట్టినామని చెప్పి ఓ రోజు ఫోన్ చేసారు కొండపర్తి పోతే. అప్పుడు మహేష్ని ఇంటికి పంపించి దాన్ని వదిలిపెట్టు, దాని బాధ అది అనుభవించని అని చెప్పి వదిలిపెట్టడం జరిగింది. ఎంత కట్టేసి నువ్వు ఆగమైపోతావే, నీకు సూదులేయించిన్నే, నువ్వు మంచిగుంటే నీకు మంచి భోజనం పెడతా, నిన్ను సాయంత్రం తిప్పుకొస్తాను ఎన్ని చెప్పినా దాని మనసు మనం అర్థం చేసుకున్నాం, కానీ మన మనసు అది, మన భాష అది అర్థం చేసుకోదు. హల్లెలూయా. చీకటిలో ఉన్న వ్యక్తిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం, కానీ వాళ్ళు వెలుగును అర్థం చేసుకోలేరు. వానికి తెలియదు వెలుగులో ఏం జరుగుతుందో, వానికి తెలియదు. ఎప్పుడు వాని చీకటి బుద్ధులు, చీకటి ఆలోచనలు, చీకటి నడక, చీకటి ఆలోచన దయ్యం రింపబడి ఉన్నది కాబట్టి వాడు ఎప్పుడు వాని ఆలోచన ఏంది, వాని ఆలోచన ఏంది. హల్లెలూయా. అసలు వీళ్ళని ఎట్లా లోకంలో వీళ్ళ దీపం ఎట్లా ఆర్పాలని బైబిల్ వాక్యం అంటుంది. నా దీపము వెలిగించువాడవు నీవే అంటున్నాడు ఆయన, ఒక దైవజనుడు. మన దీపాన్ని వెలిగించింది ఎవరు? వెలుగై ఉన్న దేవుడు. ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో వెలుతురున్నది. ఈ క్రొవ్వొత్తి, వెలిగి ఉన్న క్రొవ్వొత్తి ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగించగలదు, కానీ ఆరిపోయిన క్రొవ్వొత్తి ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగించగలదా? నువ్వు ఆరిపోక మునుపే, నీలో దేవుని ఆత్మ చల్లారక మునుపే వెలుగై ఉన్న దేవుని నువ్వు ప్రకటించటం కొరకు నువ్వు అనేక క్రొవ్వొత్తులను వెలిగించాలి, అనేక దివిటీలను వెలిగించాలి. అందుకనే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కూడా వాళ్ళకు సిద్ధలలో నూనె ఉంచింది. ఎందుకు తెలుసా? ఎందుకు? హల్లెలూయా. చల్లారితే చల్లారక మునిపే వెలిగి ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయములో సమూయేలు దీపం, దేవుని మందాసము దగ్గర దీపం ఆరిపోక మునిపే దేవుడు వచ్చి సమూయేలుతో అంటున్నాడట, సమూయేలు అని పిలుస్తున్నాడట. అనేక స్థలాలు కానీ వెలుగై ఉన్న దేవుడు అన్ని స్థలాలకు వెళ్తాడు. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయములో ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నది అని రాయబడింది. వారు ఎక్కడ పొలాలలో లైట్లు ఉంటాయా? ఈ రోజులల్లా అవేంటి ఛార్జింగ్ లైట్లు అన్నీ ఉన్నాయి, క్రొవ్వొత్తులు ఉన్నాయి. ఆ రోజులలో ఉన్నాయా? లేవు. పాపం గుడ్డే దుష్యంలో పడ్డట్ట ఇట్టు అనుకుంటా తినుడే వాళ్ళు పొలాలల్లా, గొర్రెల కాపర్లు. కానీ దేవదూత ప్రభు ఆత్మ చేత నింపబడి ప్రభు సన్నిధి తనలో నింపుకొని దేవదూత పరలోకము నుండి వారి దగ్గరికి రాగానే వెలుగు ప్రకాశించిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో నెమ్మది, సమాధానము, వెలుగు. అందుకనే భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక. ఈ సమాధానములో వెలుగున్నది, ఈ సమాధానములో నెమ్మది ఉన్నది. ఆయన నిజమైన వెలుగు. చర్చిలో ఏంటండి? చర్చిలో ఏంటి? ఏం నేర్చుకుంటున్నారు కొంతమంది? ఒకవేళ నువ్వు అట్లాంటి సంఘాలకు పోయే వ్యక్తివైతే నీ జీవితాన్ని మార్చుకోబిడ్డ, అట్లయితే నువ్వు పరలోకం పోతావు. లేకపోతే నీ పని సున్నగట్టినట్టే. హల్లెలూయా. నీ పని పిట్టగట్టినట్టు. చర్చిలో రాజకీయం చేయకు, చర్చిలో గర్వంగా ప్రవర్తించకు, చర్చిలో దేవునికి విరోధంగా ప్రవర్తించకు. యాకోబు రాసిన పత్రిక చూసినట్లయితే దైవజనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 1వ వచనం కాంచెలు చదవగలిగిన వ్యక్తులు ఒకరు మంచిగా చదవాలి. సహోదరులారా చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కాంచెలు చదువుతున్నా. దేవుడు దైవజనునికి ఏం చెప్తున్నాడు? కొంతమంది మౌనంగా ఎందుకుంటున్నారు? దైవజనులు అంటే జీతాలు తీసుకుంటున్నారు. కిషోర్ నీ జీతం కట్ చేస్తానంటే కథం. నా జీతం ఎవరు కట్ చేసేది? యేసు ప్రభు చెప్పినట్టు నేను వినకపోతే నా జీతం కట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు నచ్చినట్టు ఉండడం కొరకే కదా మనల్ని పుట్టించింది ఆయన. మనుషుల దగ్గర జీతం తీసుకునేటోడు మనుషులను తృప్తిపరుస్తాడేమో కానీ దేవుని తృప్తిపరచలేడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, మౌత్ తీసుకో, నేను చదువుతాను. నేను అయితే సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి.
జకరియా గారిని కావచ్చు, సంసోను గారిని కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే నువ్వు ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పి మోమాటం ఉండొద్దట. నాకు ఉంటే ఏమవుతుంది? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మోమాటం ఉంటే కథమే పక్కకు పెడతాడు. ఇంకా కింద చదువుదాం. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి, అంటే ఈ ప్రార్థనా మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. హల్లెలూయా. ఇచ్చినోడు వస్తాడు, ఇయ్యనోడు వస్తాడు, ధనవంతుడు వస్తాడు, దరిద్రుడు వస్తాడు, అందరినీ సమానంగా చూడాలంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రభువుకు సేవ చేసే వ్యక్తివైతే సమానంగా చూడాలి. ప్రభువు వెలుగై ఉన్నాడు. ఆయన ఒకరిని ధనవంతుని చేసిందట, ఒకరిని దరిద్రుని చేసిందట. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము చూడండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దారిద్ర్యమును కలగజేసేది ఆయనే, ఐశ్వర్యమును కలగజేసేది ఆయనే. ఒకనికి దారిద్రతను, ఒకనికి ఐశ్వర్యమును, ఒకనికి అందమును, ఒకని అందహీనత, ఒకనికి గుడ్డితనము, ఒకనికి మూగతనము, ఒకనికి కుంటితనము, ఒకనికి మంచి కాల్జేలు ఇయ్యడము ఆయనే. ఎవడో పాపం చేసినందుకు కాదు. మన అవ్వయ్య ఏదో మా అవ్వయ్య సంపాదించలేదు అందుకనే మేము ఇట్టు ఆయన కాదు. హల్లెలూయా. ఇట్లా నడిపిస్తా ఉన్నాడు ఆయన. నాకు ధనము లేక నన్ను శోధిస్తున్నాడు, నీకు ధనమిచ్చి నిన్ను శోధిస్తున్నాడు, కొంతవరకు అటు ఇటు కాకుండా శోధిస్తున్నాడు. అందరూ దేవునికి నమ్మకంగా ఉండాలి. ధనమున్న వ్యక్తి దేవుని సన్నిధిలో ఆయన ఎట్లుండాలో దేవుడు చెప్పినట్టు ఉండాలి. అందుకని ఏమన్నాడు, ఒక ధనవంతుని వైపు చూసి ఏమన్నాడు, అరే నీ ధనాన్ని బట్టి నన్ను మయంపరచక నువ్వు ధనాన్నే మయంపరుస్తున్నావు కాబట్టి నువ్వు దాన్ని వదిలిపెట్టి వస్తేనే నువ్వు పరలోకం వస్తావు, లేకపోతే నువ్వు నరకం పోతారు అంటే ధనాన్ని మహిమపరచడం కొరకు పోయిండు అతడు. హల్లెలూయా. తన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయాలి. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన చెప్పింది మనం వినాలి. ఇక్కడ దారిద్రతను ధనాన్ని ఇచ్చేది ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆ ఇద్దరు మందిరానికి వచ్చినప్పుడు ధనవంతుని ఒక రకంగా, దరిద్రుని ఒక రకంగా చూడకు, అందరినీ సమానంగా చూడు అని అంటున్నాడు. మీరు కూడా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, మన చర్చికి వచ్చిన రవి బ్రదర్ నాకు ఒక విషయం చెప్పినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డా. హల్లెలూయా. ఏంటి బాధపడ్డా అంటే, అప్పుడు ఆయన భార్యకు ఉద్యోగం లేదట, రెండోది ఈయన కూడా ఆటో తోలుకుంటే మిడిమిడి పైసలు కొద్దిగానే వచ్చేదట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే చర్చిలో క్రిస్మస్ మాసం అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు కోతకాల పండుగ ఒకటి జరుగుతుందట. ఈ పండుగ సందర్భంగా ఏం జరుగుతుందంటే, కోతకాల పండుగ సమయంలోనే అయితే బిర్యానీ తయారు చేస్తారట. బిర్యానీ తయారు చేస్తే ఆ బిర్యానీ బీదలకు పంచిపెట్టడం కొరకు కాదు, ఎవడెక్కువ డబ్బులు పెట్టుకుంటే వానికి నాట. ఒకవేళ బాగా ఆకలితోటి పాపం ఎవరో ఒకరు భార్య లేనోళ్ళో, భర్త లేనోళ్ళో, అయ్యవ్వ లేనోడో ఆకలితోటి ఆ స్థలానికి వస్తే వాడు ఇట్లా చూడాల్సిందే. ఇక ఆకలితోటి గుట్టికిలు వేసుకుంటా పోవాల్సిందే. అంత గోసపెట్టి నువ్వు తోలితే నీకు ఆశీర్వాదం ఉంటుందా? నీ చర్చికి ఆశీర్వాదం ఉంటుందా? ఒకరోజు వాళ్ళు కొనలేని స్టేజ్లో ఉండి ఆ చర్చికి పోయిరట. అక్కడికి పోగానే బిర్యానీ ఇస్తారట. ఈయన కూడా పోయి పట్టుకోవడానికి పోయిండట. పోతే ఇదే పైసలు ఏనంటన్నట. అనగానే పైసలు ఎక్కడి అంటే, ఈ బిర్యానీ బయట కొంటే 120 రూపీస్ 130 రూపీస్ అవుతుంది, మన దగ్గర 200 పెట్టి కొనాలి. మన చర్చిలో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి.
ఇది దేవుని సొమ్ము. దైవజనుడు ప్రార్థన చేసి మీకు ఇస్తున్నాడు ఆశీర్వాదం అని చెప్తున్నాడట. ఇట్లాంటి సొమ్మును దేవుడు ఆశీర్వదిస్తాడా? యాకోబు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే దైవజనమా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. ఇహలోకములో ఉంటుంది. రోడ్డు పొంటి పోతా అంటే పోస్టర్లు ఇటోటెత్తాడు, అర్ధనగ్న చిత్రాలు సెల్లులలో ఉన్నాయి. అర్ధనగ్న చిత్రాలు, బూతులు వినపడతా ఉంటాయి, అపవిత్రమైనవి కనపడతా ఉంటాయి, అపవిత్రమైనవి తీసుకునే పరిస్థితులు ఎదురైతాయి. వీటన్నిటినీ మనకు అంటకుండా చూసుకోవాలి. మనము చెట్లల్లో గుంట పోతా అంటే దుబ్బతుత్తుర్లు ముట్టుకోక ముందుకే పట్టుకుంటాయి, ఎంత పట్టుకుంటాయి. తీసేస్తా అంటే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. పాపం కూడా గిట్లాంటిది, దుబ్బతుత్తురు లాంటిది. హల్లెలూయా. ఇది మనకు అంటకుండా కాపాడుకోవాలి. దిక్కులేని వారిని, అనాథలను, విధవరాండ్రనట వారి ఇబ్బందులలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయాలట. హల్లెలూయా. అట్లా సహాయం చేస్తూ వారి ఇబ్బందులలో నుండి వారిని విడిపించే సమర్థత నీకున్నంత వరకు నువ్వు సహకరిస్తూ ఈ లోకములో ఉన్న చెడ్డతనాన్ని అంతా దూరం ఉంచుకొని నీకు అంటకుండా చూసుకున్నప్పుడు సరైన భక్తి అట గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అప్పుడు నిజమైన వెలుగును నువ్వు కలిగి ఉన్నట్టు. ఇలా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీ వెలుగు అనేకులకు ప్రకటించబడతా ఉంటది. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, హల్లెలూయా, మధ్యరాత్రి లేదా 9-10 గంటలకు అదేంటి అమావాస్య చీకటి, కరెంటు పోయింది, కరెంటు పోగానే చీకటి. అప్పుడు నువ్వు లైట్ పెట్టుకొని పోతా అంటే అందరి కన్ను ఎవరి మీద పడతా ఉంటుంది? రోడ్డు నుంచి నడిచేటోళ్ళు, చీకట్లో నడిచేటోళ్ళు కన్ను ఎవరి మీద పడుతుంది? లైట్ మీద, లైట్ను పట్టుకొని పోయే వ్యక్తుల మీదనే పడుతుంది. నీలో కూడా దేవుని వెలుగున్నది. నువ్వు ఈ లోకం అంతా చీకటితో నింపబడినది. నువ్వు ముందుకు వెళ్తా ఉంటే ఈ వెలుతురుకు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. నువ్వు నిజమైన వెలుగును కలిగి ఉండవు. వానికి ఎందుకు పడతా నేను లైట్ అని చెప్పి నీ లైట్ బంద్ చేతివా, నువ్వు శాపగ్రస్తుని అవుతావని ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. గుడ్డుని నువ్వు త్రోవ తప్పితివా, వీడు మాత్రం రావద్దురా చర్చికి, వీడు దొంగ, మోసగాడు. దొంగల కొరకు వచ్చిన ఆయన, లంగల కొరకు వచ్చిన ఆయన, తాగుబోతుల కొరకు వచ్చింది, వ్యభిచారుల కొరకు. మనం అందరం వేసంటోళ్ళం, ఒక్కొక్కలము ఒక్కొక్క పాపములో నుండి వచ్చినాం. అందరం నీతిమంతులము కాదు. హల్లెలూయా. ప్రపంచమంతా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఆ మహిమను తిరిగి మరలా మనకి ఇవ్వడం కొరకే ఆ వెలుగైన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తా ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. ఈ వెలుగు కొంచెం కిందనో మంచం కిందనో పెట్టకుండా, ఇదిగో చూసినట్లయితే మన మధ్యలో సంసోను గారు ఉన్నారు, ఇగో సారక్కున్నది, కొంతమంది ఉన్నారు, వాళ్ళు అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో మీరు కూడా వెళ్ళి నీకు కలిగిన మేలును అనేకులకు తెలియజెప్పాలి. నీ స్వప్రయోజనం కొరకే నువ్వు ఉండు కాదు, నువ్వు వెలిగించాలి. క్రొవ్వొత్తి ఎన్ని రోజులు వెలుగుతుంది? హల్లెలూయా. 100 రూపాయల క్రొవ్వొత్తి అయితే దానికి సంబంధించినంత వరకే వెలుగుతుంది. ఇప్పుడు ఇది కరిగి 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 ఇది ఒక్కటే ఆడ 10 క్రొవ్వొత్తులు ఉన్నాయి ఎలగకుండా. గమనించండి, మాట చెప్పి నేను ముగిస్తా, అయిపోయింది, ఇక పక్కకు పెట్టిన. 10 క్రొవ్వొత్తులు ఉన్నాయి ఆడ. ఈ క్రొవ్వొత్తి వెలుగుతా ఉన్నది. ఈ క్రొవ్వొత్తి దానికి అంటించకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఏమైనా ప్రయోజనమా? నువ్వు ఈ క్రొవ్వొత్తిని తీసుకుపోయి ఆ క్రొవ్వొత్తికి అంటిస్తే నీలో నుండి ఏమైనా ప్రభావం వెళ్ళిపోతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ, ఈయన వెళ్తున్నప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయనను ముట్టుకోగా ఆయనలో నుండి ప్రభావము వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచిందట. హల్లెలూయా. నీలో నుండి దేవుడు ఏం చేస్తాడు? వారిని, దేవుని శక్తిని రిలీజ్ చేసి వారిని స్వస్థపరుస్తాడు. నీకు అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ బాగు చేసిన తర్వాత యేసుప్రభు ఏమైనా బలహీనుడు అయిందా?
కాలే అదే శక్తితో ఉన్నాడు, ఇంకా గొప్ప శక్తిని పొందుకున్నాడు. ఆయన మహామహుడైండు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. అందుకనే యెషయా గ్రంథంలో మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని రాయబడి ఉంది. ఆయన మహోన్నతమైన దేవుడు, ఆయన కార్యాలు గొప్పవి. ప్రభు నామాన్ని మహింపడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి నీవు కొంచెం కిందనో మంచం కిందనో నీలో దాచుకోకు, అనేకులకు వెలిగించు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.